గండిపేట బృందావన్ కాలనీలో గస్తీ తిరుగుతున్న పోలీసులపై కత్తులు, హాకీ స్టిక్స్ తో దాడికి యత్నించిన 4 రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ఆ ప్రాంతంలో భూ దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ కేసు విచారణ కోసం పోలీసులు బృందావన్ కాలనీకి వెళ్లగా ఈ గ్యాంగ్ తారసపడ్డారు. అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా వారు పోలీసులపైకి దాడికి యత్నించారు. పోలీసులపైకి వేట కుక్కలను వదిలే ప్రయత్నం చేసి హల్చల్ చేయడంతో అదనపు బలగాలు అప్పటికప్పుడు రప్పించారు. దీంతో ఆ 4 రౌడీ షీటర్లు పారిపోయేందుకు యత్నించగా వెంటపడి మరీ పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ ఆ ప్రాంతంలో 25 కోట్ల రూపాయల విలువైన భూమికి కాపలాగా ఉంటున్నారు. నిందితులు అహ్మద్ ఖాన్, షేక్ అహ్మద్, మహ్మద్ జాఫర్, హమద్ మసూద్ పై పోలీసులు కేసు నమోదు చేసి రాజేంద్ర నగర్, ఉప్పల్పల్లి కోర్టుకు తరలించగా 7 రోజులు రిమాండ్ విధించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా భూ కబ్జాలపై కేసులు నమోదవుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్లో అందిస్తారు. రాణా, చెప్పండి, పోలీసులపై దాడికి పాల్పడిన రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల ముందు ఎంఆర్పీఎస్ సంబంధించిన నాయకుడు నరేందర్ అదృశ్యమైనటువంటి ఘటన ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా పోలీసులు ఇవాళ బృందావన్ కాలనీకి వెళ్లారు. గండిపేట ఉన్నటువంటి బృందావన్ కాలనీకి అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ అతని గురించి ఆరా తీస్తున్నప్పుడు, విచారణ చేస్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళినప్పుడు బృందావన్ కాలనీలో ఒక సైట్ దగ్గరికి పోలీసులు వెళ్లారు. అయితే ఆ సైట్ లో ఆల్రెడీ చాలా మంది రౌడీ షీటర్లు కానీ వీళ్ళందరూ కూడా రౌడీలు అక్కడ ఉన్నారు. ఆ సైట్ సంబంధించినటువంటి దీంట్లో ఆ సైట్ కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే పోలీసుల విచారణ కోసం ఏమైనా వచ్చారన్న ఉద్దేశంతో వాళ్ళు పోలీసుల పైన దాడులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా కత్తులు కానీ, హాకీ స్టిక్స్ కానీ, జిలిటిన్ స్టిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. పోలీసులపైకి బుల్ డాగ్స్ కుక్కలపైకి కూడా ఇవన్నీ వదిలినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ బారి నుంచి పోలీసులు తప్పించుకున్నారు. తర్వాత వెంటనే మరిన్ని బలగాలు కూడా నార్సింగ్ పోలీసులు తీసుకొచ్చారు. పోలీస్ ఫోర్స్ చూసి వారందరూ కూడా పారిపోతున్నటువంటి వారందరినీ కూడా 4 పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అయితే వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్లేస్ వాల్యూ చేస్తే దాదాపు 25 కోట్ల రూపాయలు, అంత 20 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆ యొక్క ల్యాండ్ లో వీళ్ళందరూ ఏం చేశారు అంటే అది సొంత ల్యాండా లేకపోతే వీళ్ళన్నా కబ్జాకి చేసినప్పుడు అక్కడ రౌడీల్ని అక్కడ ఏమన్నా పెట్టారన్నదంతా కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఏదైనప్పటికీ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల పైన వీళ్ళు ఈ రకంగా దాడులు చేశారు కాబట్టి పోలీసులు ఇప్పటికే వారిపైన కేసులు నమోదు చేశారు. దాదాపు 132 BNS కింద కేసు నమోదు చేశారు కాబట్టి వారినందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. 7 రోజులు రిమాండ్ కోసం న్యాయస్థానం కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్ లోనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా ఈ భూ వివాదాలు, భూ కబ్జాలు అనేది ఎక్కువగానే గత 10 ఏళ్లలో అనేక భూ కబ్జాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా మంది గతంలో భూ కబ్జాకు గురైనటువంటి భూములకు సంబంధించి యజమానులు ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ వారు తిరుగుతున్నారు. దాని దగ్గరగా కూడా కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు. సో ఈ కేసులు కూడా ఎక్కువైపోయిన నేపథ్యంలో ఆ భూమి కూడా కబ్జా గురై ఉంటుందనే ఉద్దేశంతో కూడా పోలీసులు చూసి రౌడీలు అట్లా దాడులు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఏదేమైనా కానీ వాళ్ళు ఇప్పుడు కేసు నమోదు చేశారు కాబట్టి ఇంకా ఆ దాడుల్లో పాల్పడినటువంటి మిగతా ఎవరైతే రౌడీలు ఉంటారో వాళ్ళ కోసం బృందాలుగా విడిపి పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నరేంద్ర ఒక్క నిమిషం ప్రవీణ్ ఏడి